తర్వాత ఇక అదే టైంలో విచారణై తమిళ్లో వెట్రిమారన్. అది చూసిన తర్వాత అది చూసి పిలిపించాడు ఈయన సుకుమార్ గారు. దీనికోసం మన రంగస్థలం కోసం. అవునా? ఆ! అతనున్నాడు ఒకతను, అతను పిలవండి అని చెప్పేసి తీసుకెళ్ళి పిలిపిస్తే అప్పుడు మాట్లాడడం నాకు ఒక 10 నిమిషాల్లో 5, 6 నిమిషాలు దీని గురించే మాట్లాడాడు సుకుమార్ గారు అప్పుడు. అది చూసిన తర్వాత ఇక మాట్లాడి ఇక ఆడిషన్స్ పెట్టి తమిళ్లో వచ్చింది మీకు? అది రన్ రాజా రన్ అని ఒక సినిమా చేశా యువి క్రియేషన్ వాళ్ళు. యువి క్రియేషన్స్ వాళ్ళు. ఆ సంపత్ అదే సుజిత్ డైరెక్టర్. సుజిత్ డైరెక్టర్. దాంట్లో సంపత్ గారు ఉన్నారు కదా, విలన్ గా చేస్తారు. అవును. ఆయన మేనేజర్ చలపతి గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన నన్ను ఆయన నాకు మీరు తమిళ్లో చేస్తారా అని అన్నాడు. చేస్తానండి, మామూలుగా అడుగుతున్నారు కదా అనుకున్నాను నేను. ఏంది చేస్తాను, ఫోటోలు గిట్టోలు తీసుకున్నాడు ఆయన. సర్లే ఏదో అనుకుంటున్నాను, మన పని మనం చేసుకుని వచ్చాం. తర్వాత ఇక ఈ ఒక 2 నెలల తర్వాత ఫోన్ వచ్చింది. ఒకసారి చెన్నై వస్తారా, నేను చలపతిని అని అన్నాడు. ఏ చలపతి, నన్ను మర్చిపోయాను నిజంగా. ఎవరు చలపతి చలపతి నాకేం అర్థం చలపతి అలాగే మాట్లాడతాడు అనగానే ఏంటి సార్ ఎవరు ఏంటి మర్చిపోయారు అప్పుడే అని అన్నాడు. అమ్మా ఇది ఎవడు ఆయన అంటే నేనండి రన్ రాశారని. సార్ 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 నాన్న అనేసి అనగానే ఒకసారి వెట్రిమారన్ ఎవరండి అని. వెట్రిమారన్ తెలీదా? అయ్యో మీరేమనుకో ఎప్పుడు మనకు తెలియదు, మీకు హైదరాబాదే సరిగ్గా తెలియదు. నేషనల్ డైరెక్టర్ అండి, ఆడుగళ్ళం పొల్లాదు అని. ఆడుగళ్ళం పొల్లాదు అని. సరేలే సార్, నేను చిన్న సీరియల్ చేసుకుంటున్నానండి, 2 రోజులు ఆగిన తర్వాత వస్తాను, అవగానే మీరు రండి అని అన్నాడు. సరే ఇక్కడ అయిపోయింది. ఫోన్ చేశా, సార్ ఎప్పుడు రమ్మంటారని. రేపు బయలుదేరతారా అని అన్నాడు. బయలుదేరతానండి అని. సార్ నాకు ఇక్కడైతే ఇది ఉంటుందండి, చెన్నై ఎక్స్ప్రెస్ ఉంది, 5 గంటలకి, ఇక్కడ 4 గంటలు 3 గంటలు ఎంత ఉంటుంది, దానికోసం. దానికి ఎందుకు పని చేయండి, నడుచుకుంటూ వస్తారా అని అన్నాడు. ఈడేంట్రెస్ నడుచుకుని వచ్చేది, చలుపుతూ అలాగే మాట్లాడతాడు, నడుచుకుని వస్తానంటాడు. అదేంటి సార్ అంటాను, లేకపోతే ట్రైన్కి ఏంటి అని అన్నాడు. దేనికి రమ్మంటాడు. సరే అంటే బస్సులు ఇక్కడి నుంచి బస్సులు ఉంటే ఉండవు అనండి అని. అయ్యో అండవే, నేను ఫ్లైట్ వేస్తున్నాను, ఫ్లైట్కి రండి అని అన్నాడు. ఈ మానవం అంటే ఎందుకు తెలియదు మనకి. టికెట్ వేసాడు, అది పంపించాడు. ఏంది మనకు అప్పుడు వాట్సాప్ గిట్సాప్ లేవు. ఏంది అది పక్కన ఉన్న మా రూమ్ పక్కన ఉన్నాడు, వాడికి వచ్చింది. దాన్ని తీసుకుని వచ్చి ప్రింట్ తీసి వెళ్ళా, ఎయిర్పోర్ట్కి వెళ్ళా. మిమ్మల్ని చాలా విచిత్రంగా చూసి ఉంటారు. ఎట్లా వెళ్ళాలో అర్థం కావట్లే అసలు నాకు. తీసుకెళ్ళి ఒక ఆయన కనుగొంది, సార్ ఇది అంటే తీసుకెళ్ళి ఆ టికెట్ ఇచ్చారు. లోనికి వెళ్ళిన తర్వాత మళ్ళీ టికెట్ వెళ్ళాను. నూజువీడైనండి ఆయన, పెద్ద ఆయన, ఒక ఆయన గుర్తుపెట్టాడు. మీరు సీరియల్స్లో చేస్తారు కదా? అవునండి చేస్తాను. ఎక్కడికి వెళ్తున్నాను? చెన్నై వెళ్తాను సార్. నాకు మీకు పెద్ద ఆయన మీరు నాకేం కనపడదు, నాకు తెలియదండి, విమానం ఎక్కలు కూడా తెలియదు, టికెట్ ఇవ్వండి, ఏ ఫ్లైట్గా నేను కూడా చెన్నై రండి అని చెప్పి తీసుకుని వెళ్ళాడు. అయ్యా నిజంగా అసలు మామూలుగా కాదు అసలు. అట్లా తీసుకెళ్ళిన తర్వాత చెన్నైలో దిగిన తర్వాత జాగ్రత్తగా వెళ్ళండి. వచ్చాడా ఎయిర్పోర్ట్? మద్రాస్ కాఫీ అని ఒకటి ఉంటుంది, అక్కడ నిలబడమన్నాడు. ఏంది నాది బొడ్డు ఫోను, నా పని చేయట్లేదు అసలు. అమ్మా ఎట్టా అయిన అంటే వచ్చాడయ్యా, వచ్చి ఎక్కించుకుని తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి అక్కడెక్కడ ఆళ్వత్తూరు అని ఏయో స్లమ్ములు గిమ్ములు పోయింది. అక్కడ బాగుందని వెట్రిమారన్ గారి ఆఫీసు. సహజంగా ఆఫీస్ అంటే బంజారా హిల్స్ ఇట్లా చూస్తాం కదా, అదేది మామూలుగా డాబా లాగా ఉంది ఇళ్ల మధ్య. వెళ్ళంగానే ఆయన వెట్రిమారన్ అనే సంగతి మనకు తెలియదు. ఆయన ఉన్నాడు, కాసేపు కూర్చోబెట్టారు. పోలీసుల గురించి అట్ల గురించి మాట్లాడుకుంటున్నారు. మేము పడి ఉండం పోలీసులు, మా నాన్న వీళ్ళందరినీ రేత్రిపూట తీసుకెళ్ళటం ఇవన్నీ కూడా. ఇతను సరిపోతాడు అనుకుని ఓకే అజయ్ నాన్న వెట్రిమారన్ ఇప్పుడు దాకా మాట్లాడాడు వెట్రిమారన్ నాయన అనుకున్నా. వేరే చూస్తే ఇక షూటింగ్ స్టార్ట్ అయింది. అది అక్కడి నుంచి 28 రోజులు చేశానండి. అదే భలే నేర్చుకున్నానండి ఆయన దగ్గర. మంచి డైరెక్టర్ కదా. నేర్చుకున్నాను అక్కడే. మన సముద్రకని గారు కానీ వీళ్ళందరూ పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరూ వచ్చేవాళ్ళు అక్కడికి ఆయన షూటింగ్లకి. వాళ్ళే పనులు చేస్తా, వాళ్ళే అదొక రకంగా ఉండేదండి అసలు. అవును, అందరూ లేబర్ లో పని చేస్తారు అక్కడ అసలు. ఏంది అట్లా
అది రిలీజ్ అయింది అక్కడ. అక్కడ దీంతో ఈయన ఇక్కడ చూశాడు. ఈయన చూసిన తర్వాత ఇకను రంగస్థలం బయటకు వచ్చిన తర్వాత వీడొకడు ఉండాడు అనేది ఇండస్ట్రీకి తెలిసిపోయింది. అవును. నేను రంగస్థలం చూస్తే మిమ్మల్ని బాగా అరే భలే మంచి యాక్టరు అయిన తర్వాత ఇక అక్కడి నుంచి రంగస్థలం ఆ క్యారెక్టర్ అన్నది మీరు సింపుల్గా చాలా సింపుల్గా తేల్చి చెప్పారు. కానీ అసలు అది మీ కెరీర్ని మార్చింది. రామ్ చరణ్ గారికి చాలా ప్రెస్టేజియస్ హిట్. అవును అవును. సుకుమార్ కి రామ్ చరణ్ గారి కాంబినేషన్ కి అదొక ల్యాండ్ మార్క్ ఆ సినిమా. అసలు ఆ క్యారెక్టర్ అది ఆ ప్రయాణం ఎలా జరిగిందండి సుకుమార్తో? సుకుమార్ కూడా చాలా విచిత్రమైన డైరెక్టర్. అసలు ఇంకోటి ఆయన దగ్గర పాస్ అయినోడు ప్రపంచంలో ఎక్కడైనా చేస్తాడు, ఎక్కడైనా అంతే. అట్లాంటోడు అసలు అట్లాంటోడికి నేను నచ్చడం నా అదృష్టం ఉండే. అంటే ఆయన చెప్పే క్యారెక్టర్లన్నీ కూడా నేను సమాజంలో చూసేయి. అవును, నేను ఆకలింపు చేసుకున్నాయి. నాకు బాగా వాళ్ళతో ఎంతో ర్యాప్ అవుట్ ఉంది వాళ్ళతో. ఏంది అటువంటి మనుషులు ఉండరు. ఆయన చెప్పడంతో నేను చేయటం తినదే ఇది 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 ఇట్లా ఉండను. అసలు పుష్పాలు అయితే అది విచిత్రంగా ఉంటుందండి. అబ్బా, సుకుమార్ అనేవాడు నిజంగా అసలు నాయన అసలు మామూలుడు కాదండి ఆయన. అసలు తెల్లారు అసలు మీకు రంగస్థలం కంటే పుష్ప చెబుతుండే ఒక సీన్. అయ్యో ఎంత మాట. 3 గంటలు తెల్లారుజాము 3 గంటలు అయిందండి. పటాన్ చెరువు మామిడి తోట, మంచు పడుతుంది, వణికిపోతున్నారు ఎవరి కళ్ళు తెలిసిన. నాక కరోనా వచ్చింది, పాజిటివ్ వచ్చి అప్పటికే ఇదైనా వణికిపోతున్నా నేను. అసలు దానికి పెద్ద కథ ఉందండి. అసలు నా లైఫ్లో పుష్ప గురించి ఒక చిన్న ఇది రాయించండి, చిన్న పుస్తకం రాసి తెచ్చుకో. ఏంది కుంపట్లు పెట్టారు ఎవరి కాళ్ళు తెలిసిన. అర్జున్ గారికి ఒక కుంపటి, నాకు ఒక కుంపటి. నన్ను అయితే ఓ టెంట్లో కూర్చోబెట్టారు. నన్ను అదే కరోనా వచ్చి తగ్గింది అప్పుడు టెంట్లో కూర్చోబెట్టి నన్ను ఎంత కేరో తెలిసిన. నిజంగా మైత్రి వాళ్ళు ఏంది అంతే. అసలు కూర్చోబెట్టి నన్ను చేసి ఆ షాట్ ఒకటి పడితే 200-300 మంది పార్టీ సీను అందరు ఉన్నారు. ఈ సంకట కలుపుకుంటా ఓ పక్కన చికెను మటను ఇవన్నీ ఉండాలి. 3 సల్లబడిపోయినాయి అవన్నీ చూసుకుంటా ఉండ పక్కన అర్జును. ఆ షాట్ అండి తింటా అంటే నేను తింటా అనే అట నువ్వు పోయి అడిగిపో, నువ్వు వెళ్ళి అడుగు అని. అది లేదు అసలు. నేను చేస్తున్న తర్వాత ఇది కదా నాకు కావాల్సిందే, ఇది అట్ట వచ్చేసాడు ఈయన. నాయన ఇదేం కరోనా, ఏముంది కరోనా, నువ్వు అసలు బీపీలో ఏముంది, నువ్వు అసలు మామూలుడుగా అంత ఇది వచ్చింది అనమాట ఆయనకి. అంటే ఆయన అనుకున్న క్యారెక్టర్కి నేనే అడుగు అన్నదానికి ఆయన మామూలుగా ఇంప్రెస్ అయిపోవాలి అసలు. ఆ ఫైనల్గా ఆయన అన్నాడు మాట నాతో, నేను ఏ సినిమా చేసి నువ్వు లేకుండా సినిమా చేయి అని అన్నాడు. అంతకంటే నాకేం కావాలి ఇంకా అంతకన్నా ఏంటి. అసలు ఎక్కడ వేటపాలని రోజులు గాలివుడ్ అనిపించుకున్న మనిషి సుకుమార్ లాంటి డైరెక్టర్ అవతల వెట్రిమారన్ తర్వాత ఏమన్నా 2-3 సినిమాలకు పిలిచాడు. అయినా కానీ ఇక్కడ ఖాళీ లేదు నాకు. ఏంది వెళ్ళలేకపోయా. మొన్న కూడా పోయి కలిసి ఆఖరికి మొన్న విడుదలకి కూడా పిలిచాడు. విడుదలకి నాకేమన్నా ఇక్కడ డేట్లు లేవు. ఏమనుకుంటున్నాడు ఏమని పోయి ఇట్లా కుదరలేదు. పర్లే అజయ్, ఓకే నువ్వు పోషన్ నేను నన్ను ఇలా పోషన్ ఇరుకాను ఇంకా తెలుగులా పర్లేదు అని చెప్పేసి అనేసి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.